హాయ్ గైస్. ఈరోజు మండే అనగా మనకు గుర్తుకొచ్చేది నామినేషన్స్ ప్రాసెస్లలో మనకు ఫైటింగ్స్ బాగా వార్ జరిగితేనే మనకి మజా వచ్చేస్తుంది. ఇది చూడాలనుకుంటాను, ఎప్పటి నుంచో చూస్తున్నా ఏ రోజు అంత థ్రిల్లింగ్ గా సూపర్ గా ఈ రోజు నామినేషన్ సూపర్ చేసిరు, తూపరాగా చేసిరు అని చెప్పుకున్న రోజు అయితే సరిగ్గా రాలేదు. మనకు కూడా బోరింగ్ కొడుతుంది. అందుకోసమే బిగ్ బాస్ కూడా ఒకటి ఆలోచించిండు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు. అది ఏ రోజు ఏందని చూసినట్లయితే బుధవారం రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఎవరని చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయినా చేయండి. ఇప్పుడు ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ జరిగింది. నామినేషన్లో చాలా మంది ఏంది అంటే చాలా మంది కంటెస్టెంట్స్ వాదనలో కూడా ప్రాపర్గా వాదనలు చేయలేదనిపించింది నాకు. ఇటు ఓనర్స్ వైపు నుంచి చూసినా, ఇటు టెండెన్స్ వైపు నుంచి చూసినా కూడా అంత ప్రాపర్గా లేదనిపించింది. టెండెన్స్ అంటే ఇప్పుడు మారేరు కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు కామనర్స్ వచ్చేసి టెండెన్స్ లో ఉన్నారు, ఓనర్స్ వచ్చేసి సెలబ్రిటీలు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ మధ్య ఏం జరిగింది, బిగ్ బాస్ ఏమి ఇచ్చిండు టెస్ట్, కన్ఫెషన్ రూమ్ లో పిలిచేసి అక్కడ ఏంది టాస్క్లు పెడతారు కదా, ఆ టాస్క్లు పెట్టే ప్రాసెస్ లాగానే సేమ్ ఒక బోర్డు పెట్టేసి మ్యాగ్నెట్ బోర్డుకు వీళ్ళ ఫొటోస్ అంటు పెట్టాలి. ఎవరైతే టెండెన్స్ లోపల పిలిచేసి మీరు ఒక 5గురు నామినేషన్ చేయాలి. అలా 5గురులో ఓనర్స్ నుంచి వెళ్ళి 4గురు, మళ్ళీ టెండెన్స్ నుంచి ఒకరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అప్పుడు డిసైడ్ చేసుకున్నారు, ఒకరు డిసైడ్ చేసేసుకొని హరీష్ గారు ఒక ముగ్గురు పేరు అంటే ఓనర్స్ నుంచి, తర్వాత శ్రీజ ఒక ముగ్గురు పేరు, పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఒక్కొక్క ముగ్గురు పేర్లను తీసుకున్నారు. వీళ్ళని చేద్దామా వాళ్ళని చేద్దామా అని తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి ఫ్లోరా ఏమంటారు, ఫస్ట్ వచ్చేసి సంజన గారిని తీసుకున్నారు. సంజన గారికి అందరూ ఓకే, ఆల్ ఓకే. సంజన గారు ఏంటంటే ఆ గుడ్డు దొంగతనం పక్క పెట్టేసి అప్పటి నుంచి చూసినా అది సరే ఎట్లా సేవ్ అయిపోయిందో ఏందో తెలియదు, ఆ జనాలు ఎట్లా నచ్చారో తెలియదు, అది పక్క పెట్టేసేయండి. దాని తర్వాత ఈమె క్యాప్టెన్ అయిపోయినాక ఈమె పెత్తనము, ఈమె చేసే బిహేవియర్, ఈమె చేసే పద్ధతి అదంతా నచ్చలేదు మాకు. ఈమె ఏదో చేయాలనుకుంటుంటుంది, అక్కడక్కడ అన్నిట్లా పుల్ల పెట్టుంటుంది, అంటే అన్ని దొంగతనాలు చేస్తుంటది, అవి చేస్తుంటది, అది మళ్ళా ఏం తెలియనట్టు చేస్తుంటది, వెనక మరలు ఉంటుంది, నేను అన్నట్టు చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఆ సంజన గారిని నామినేషన్ లో పెట్టిరు. అదే విధంగా సుమన్ శెట్టిని ఒక బూతిపడ్డు మాట్లాడిందంటే ఆ పదం గురించి మాకు కూడా మంచి అనిపించలేదు అని చెప్పేసి, అది మాట్లాడడం కరెక్ట్ కాదు అక్కడ, అది ఆటలో కూడా ఈమె కరెక్ట్ గా ఆడట్లేదు ఇదని చెప్పేసి అని రీజన్ చెప్పేసి ఉన్నటువంటి 6గురు నామినేషన్ చేయడం జరిగింది. ఎవరిని, సంజన గారిని. దాని తర్వాత వచ్చేసి సుమన్ గారు కూడా ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు, తనన్న మాట కూడా స్టాండ్ తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గేమ్ లో కూడా గివ్ అప్ ఇచ్చిండు. గేమ్ లో కూడా అక్కడ ఏది ప్రాపర్ గా గేమ్ ఆడనట్లేదు, ఆయన ఎక్కడో ఒక డల్లుగా ఒక మూలన కూర్చున్నట్టు కరెక్ట్ గా లేదు. సుమన్ గారు కూడా మాట తీరు ఇంకా మారాలి, ఇంకా ఆయన మంచోడే కానీ ఆయన మాట్లాడే తత్వం ఇంకా కరెక్ట్ రాలేదు, ఆయన ఇంకా కొంచెం ఫోకస్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకొని వీళ్ళు మళ్ళీ సుమన్ శెట్టి గారిని కూడా నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఫ్లోరా సేనిని ఆమెను ఏ విధంగా చేసారు నామినేషన్ లో, తను కూడా అక్కడక్కడ టంగ్ లూజ్ అవుతుంటది, తను మళ్ళీ మూడీగా ఉంటుంది, మూడాప్లో ఉంటుంది, మంచిదే కానీ మూడాప్లో ఉంటుంది అని చెప్పేసి జైల్లో వేసారు కదా, అదే రీజన్లు పట్టుకొని ఆమెను కూడా నామినేషన్లో వేయడం జరిగింది. అక్కడ వరకు ఓకే, అంత ఓనర్స్ నామినేషన్ వేసే వరకు వీళ్ళ ప్రాసెస్ అంతా బాగా జరిగింది. ఇక దాని తర్వాత వచ్చింది టిస్ట్ ఏంటిదంటే హరీష్ గారిని, అంటే వీళ్ళు ఉన్నటువంటి 5గురులో ఒక నామినేషన్లకు రావాలన్నప్పుడు, సారీ 6గురులో ఒక నామినేషన్లకు రావాలనుకున్నప్పుడు అప్పుడు వచ్చింది ఏంటంటే ఎవరిని చేద్దాం అని ప్రియాను హరీష్ గారు ఇద్దరు ముందర పెట్టారు. ప్రియా అక్కడక్కడ ఫుడ్ దగ్గర ఈమె పెత్తన వెతుతుంటది, ఫుడ్ దాంట్లో ఈమె పెత్తన మనకు నచ్చలేదు, ఈమె మాట్లాడే మాటలు అట్టింగా ఉంటుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, ఈమె మానిటర్ గా చేసినప్పుడు కొన్ని మిస్టేక్లు చేసింది, ఫుడ్ ఇవ్వద్దంటది, వాళ్ళకి ఇవ్వద్దంటే వీళ్ళకి ఇవ్వద్దంటే అని హరీష్ గారు చెప్పాడు. నువ్వు అన్నిటి కలుగుతుంటావు, ప్రధాని కలుగుతుంటావు, అది బాగాలేదు ఇది బాగాలేదు, మన ఇమానియల్ని ఇమ్మును నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావు, రెడ్ ఫ్లవర్ అనడం కూడా మాకు నచ్చలేదు, అది కూడా కరెక్ట్ కాదు అది అని హరీష్ గారు అంటారు. నువ్వు నాకు ఎక్కడ స్టాండ్ తీసుకున్నావు, మీరు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారో, మీరు నన్ను మోసం చేస్తారు అని చెప్పేసి హరీష్ గారు వీళ్ళ మీద అరవడం జరిగింది. మీ అయితే ఇక్కడ డెమన్ పవన్ ఒకటే కరెక్ట్ గా మాట్లాడిన అనిపించింది. డెమన్ పవన్ మాట్లాడిన మాటలలో కరెక్ట్ ఉంది, ఎందుకంటే నువ్వు అన్నది ఇక్కడ ఇమ్మును ఏమని అన్నావు, ఆయన క్యారెక్టర్ పైన కూడా నువ్వు అసెస్మెంట్ చేసినావు. ఏంటంటే నువ్వు నీ 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 ఏది కామెడీ ఇంకెక్కడైనా చేసుకో, నీ కామెడీ షో ఇక్కడ చేసేది, నీకు అసలు ఏం మాట్లాడో నీకు తెలియదు అని చెప్పేసి నువ్వు అట్లాంటి వర్డ్స్ కూడా నువ్వు ఇమ్ము మీద వాడినావు, ఇమానియల్ మీద వాడినావు, ఇమానియల్ క్యాజువల్ తీసేసుకున్నాడు. కానీ నిన్ను ఇమానియల్ గుండాంకులు అంటే నువ్వు బాడీ సేవింగ్ కింద తీసుకున్నావు, ఇంకా ఆయననే బాడీ సేవింగ్ చేసినావు, నీ కామెడీ చేయడం రాదు, పాట చేయరాదు అని చెప్పేసి ఆయననే అన్నావు. కానీ నువ్వు ఆయన అన్నదాన్ని మాత్రం నువ్వైతే కామెడీగా తీసుకోవాలంటే ఫన్నీగా తీసుకోలేకపోయినావు, నువ్వు దాన్ని సీరియస్ గా తీసేసుకొని నీ బాడీ సేవింగ్ కింద మార్చుకున్నావు అని చెప్పేసి ఒక డెమన్ పవన్ ఒకటే స్ట్రాంగ్ గా హరీష్ గారికి మాట్లాడినట్టు అనిపించింది. దాని తర్వాత శ్రీజ ఏంది
అతను అట్లా మాట్లాడుతున్నాడు. అతను ఇది ఇది అతను మాట్లాడింది ఇది, ఇతను మాట్లాడింది ఇది అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంటే, మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చినప్పుడు, ఆ మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను లేదా అతను, మీరు లేదా అంటే అతను అనకూడదట. మీరు అని అనాలట. మీరు అనట్లేవు నన్ను. అతను అనడం అనేది సింగిల్ వర్డ్. నువ్వు అతను ఎట్లా అంటావు అని చెప్పేసి శ్రీజ మీదకి అరవడం జరిగింది. ఎందుకంటే శ్రీజ పైన కూడా ఆయనకి ఎప్పటినుంచో ఉంది కోపం కొంచెం. అది కూడా ఆయన ఇక్కడ ఎల్లదీసినట్టు అనిపించింది. ఎందుకంటే రెడ్ ఫ్లవర్ అన్న దగ్గర ఇది కరెక్ట్ అని చెప్పేసి నాగార్జున సార్ గారి దగ్గర శ్రీజ స్టాండ్ తీసుకొని మాట్లాడింది గదా! అప్పుడు రెడ్ ఫ్లవర్ అనే విషయం తప్పు మాట్లాడిండు హరీష్ గారు అని చెప్పేసి అనడం జరిగింది శ్రీజ. అది కూడా మైండ్‌లో ఉండిపోయింది. నువ్వు అతను అని అనకుండా నువ్వు అదేది మీరు అని మాట్లాడకుండా అతను అని అంటావు. ఎందుకు సింగిల్ వర్డ్ ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి అది కూడా కసిలాగా ఎల్లదీసుకోవడం జరిగిపోయింది. హరీష్ గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. అతను అంటే తప్పేముందో అర్థం కావట్లే. మీరు ప్రతి ఒక్కరు మీరని ఎట్లా మాట్లాడగలుగుతారో అర్థం కాలేదు నాకైతే. అది ఆయన మీరు అని అంటాడు. ఎక్కడ చూసినా మీరు అనే పదం ఒకటి. తర్వాత మీరు అక్కడ తినకుండా అలీ కూర్చోవడము, హౌస్ హార్మోని దెబ్బతింటది. మీరు సరిగ్గా తినట్లేదు, మీరు బతిలాడిన తినట్లేదు, మీకు స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు. మీరు చేసిన తప్పు లేదు, మీరు చేసిన రైట్, మేము చేస్తే తప్పు అని మమ్మల్ని ఏలెత్తి చూపిస్తారని చెప్పేసి వీళ్ళు ఉన్నటువంటి నలుగురు కూడా కలిసి ఏది హరీష్ గారిని నామినేషన్‌లో పెట్టడం జరిగింది. హరీష్ గారు కాసేపు అరవడం జరిగింది. ఇది జరిగింది. అంత పెద్దగా ఏదో జరుగుతుందనుకున్న ఏది జరగలేదు. కామన్‌గా జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు హౌస్ నుంచి అంటే దాంట్లో నుండి కనిపిస్తే రూమ్ నుంచి బయటకి అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు నామినేషన్ చేయాలి. అది వీళ్ళు చేసినటువంటి బోర్డుని తీసుకొచ్చి మ్యాగ్నెట్ బోర్డుని తీసుకొచ్చి బయట పెట్టేసి ఓనర్స్ నామినేషన్ చేయమని అడుగుతారు. బిగ్ బాస్ ఏమని చేయమంటాడంటే వీళ్ళు నామినేషన్ చేసినటువంటి పర్సన్‌లో నుంచెల్లి ఇద్దరిని స్వైప్ చేయాలి. ఇద్దరిని స్వైప్ చేసేసి ముగ్గురిని టెండెన్స్‌ను వేరే బోర్డు పైన పెట్టాలి. ముగ్గురు టెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కన్ఫర్మ్‌గా ముగ్గురు టెండెన్స్ ఆ బోర్డు పైన ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అంటే నామినేషన్‌లో ఉండాలని చెప్పేసి అన్నాడు. మొత్తము వీళ్ళని కూడా నలుగురు నామినేషన్ చేయమని చెప్పిండు వీళ్ళని కూడా. వీళ్ళని కూడా మొత్తము నలుగురు నామినేషన్ చేయమని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు బిగ్ బాస్ చెప్పింది చేయాలి కదా! వీళ్ళు అందుకే ఏం చేసారు స్వైప్ చేయాలన్న విషయంలో రామ్ రాథోడ్‌ని మన సంజన గారిని తర్వాత సుమన్ శెట్టి గారిని నామినేషన్ నుంచి అంటే సేవ్ చేయడం జరుగుతుంది. నామినేషన్ నుంచి సేవ్ చేసి వాళ్ళ ప్లేస్‌లో కళ్యాణ్ పగడాల కళ్యాణ్ పవన్ కళ్యాణ్‌ను తర్వాత ఎవరిని ప్రియ శెట్టిని వీళ్ళిద్దరిని వాళ్ళ ప్లేస్‌లో వేయడం జరిగింది. అంటే రీజన్ చెప్పమని చెప్పేసి ఈ కళ్యాణ్ బాబు గారు అడగడం జరుగుతుంది. ఈ కళ్యాణ్ అడిగే విధానంలో చూస్తే కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఇంతవరకు ఇమాన్యుయల్ ఏం చెప్పిండు అంటే వీళ్ళు ముగ్గురు అందరూ కలిసి డిసైడ్ చేసుకొని చెప్పమని చెప్పిండు బిగ్ బాస్. వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకున్నారు. కళ్యాణ్‌ది ఆట తీరు కనపడతలేదు. ఆయన మాట తీరు కనపడతలేదు. ఎవరైనా మాట్లాడితే ఒక ఇద్దరితోని, ముగ్గురితోని ఎక్కడన్నా కలిసి ఉంటాడు తప్ప వాళ్ళతోనే మాట్లాడాడు, వాళ్ళతోనే చేస్తుండు తప్ప ఎక్కడ బాయి లేదు, ఏది లేదు. ఆయన ధోరణిలో ఆయన ఉంటుండు. ఎక్కడ ఆయన కనపడతలేడు. ఆయన ఇంతవరకు ఆయన ఆట ఏందో తెలుస్తలేదు మాకని చెప్పేసి అనుకున్నారు. అందరూ కూడా దానికి అగ్రీ చేసిర్రు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటేంటిది ఎవరిని ప్రియా శెట్టిని ఎందుకు నామినేషన్ చేయాలనుకున్నారంటే ప్రియా శెట్టి కూడా ఫుడ్ వండే విషయంలో కూడా అక్కడ తను ఎలా చేసిందని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకొని వచ్చి నామినేషన్‌లో పెడదాం అనుకున్నారు. ఇక్కడ సేవ్ చేసే ప్రాసెస్‌లో మన ఈ సంజన గారిని ఎందుకు సేవ్ చేద్దామని మనం అనుకున్న విషయాన్ని మాట్లాడుకుంటాడు. సంజన గారు తను ఎక్కడియో పాత విషయాలు తీసుకొచ్చి ఆమె నామినేషన్ చేయడము. ఆల్రెడీ సుమన్ శెట్టి విషయంలో ఆ మాట జారినందుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగింది కదా! వాళ్ళకి లేని ఆడటం మనకెందుకు మనకు కరెక్ట్‌గానే ఉన్నది కదా! వాళ్ళ క్షమాపణ ఆయన సుమన్ శెట్టి క్షమించిండని చెప్పేసి అంటుండు కదా! మరి ఇప్పుడు నామినేషన్‌లో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆమెను సేవ్ చేద్దాము. ఇటు సుమన్ శెట్టిని సేవ్ చేద్దాము. సుమన్ శెట్టి గారు కూడా ఇప్పుడు ఆట తీరు మార్చుకున్నాడు. కొంచెం స్ట్రాంగ్ అయ్యిండు. అప్పటికంటే ఇప్పుడు బాగా మాట్లాడుతానని చెప్పేసి నాగార్జున గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. కొంచెం ఇంప్రూవ్ అయినామని చెప్పేసి అన్నాడు కదా! మరి అలాంటి వ్యక్తిని మన నామినేషన్‌లో పెట్టడం ఎందుకని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. వీళ్ళని సేవ్ చేద్దామని వచ్చేసి ఇక్కడ సేవ్ చేసే ప్రాసెస్‌లో వీళ్ళు రీజన్‌లు చెప్పడం జరిగింది. అప్పుడు నేనెక్కడ ఇక కళ్యాణ్ అంటుండు కదా! నేనెక్కడ మాట్లాడలేదు. అసలు ఆట అంటే ఏంటిది? ఆట తీరు ఎక్కడ బాగలేదు నాది. నేను ఏం ఆట ఆడాలి? ఇంక హౌస్‌లో ఏం ఆట ఆడాలి? ఇంకేం మాట్లాడాలి? నేను మాట్లాడతలే. నీతో అందరితో మాట్లాడుతున్నా ఇప్పుడు. ఇంకెక్కడ మాట ఆడు నా ఆట తీరు మీరు చూసిర్రు. నా మాట తీరు మీరు చూసిర్రు. ఆట అంటే ఏంటిది? ఆట అంటే ఏంటిది? అని ఆట అంటే బాబు నువ్వు ఎగరడం కాదు. ఆట అంటే ఓన్లీ తనుజని ప్లెట్టింగ్ చేయడం విషయంలో కాదు. ఆ రీతుని పట్టుకొని తిరగడం కాదు. నువ్వు ప్రియ అని చెప్పేసి ప్రియాకని పట్టుకొని తిరగడం కాదు. ఇదే నీ ఆట అనుకుంటున్నావు. హౌస్‌లో నీకు ఎక్కడ కనపడుతున్నావు? వచ్చినప్పుడు నువ్వు అసలు ఏ కాలికెత్తే మీదకైతే కాలికన్నట్టు నీకు హౌస్‌లోకి ఎందుకు వచ్చినావో అదే మర్చిపోయినావు. హౌస్‌లోకి ఎందుకు వచ్చినావో అదే విషయాన్ని మర్చిపోయి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. చూసి ఆడియన్స్ కూడా చూస్తున్నారు. ఇమ్మాన్యుయల్ గారు మాట్లాడిన మాటలలో కరెక్ట్ ఉండదు. ఎందుకంటే నీ ఆట తీరు అంటే హౌస్‌లో నువ్వు ఓన్లీ గేమ్స్ ఆడడమే ఆట తీరు కాదు. మాట తీరు కూడా నువ్వు నడిచే నడవడిక, నువ్వు చేసే పని ప్రతిది కూడా ఎవ్రీథింగ్ ఆట కిందకొస్తది. అది ఎవ్రీథింగ్ టాస్క్ కిందకొస్తది అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చెప్పిండు. దాన్ని అర్థం గాక దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పు నువ్వెక్కడ మాట్లాడలేదు. ఎవరితో దమ్ముంటే రారి మాట్లాడదాం. మీరు రావాలి. మీరే రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు. ఇప్పటిదాకా అదే ఆర్గ్యూ చేసిండు. ఆయనకి ఏం మాట్లాడుతుండో అది తెలీలేదు. ఆ విధంగా కళ్యాణ్ పగడాల అంటే పవన్ కళ్యాణ్ నామినేషన్‌లోకి రావడం జరిగింది. దాని తర్వాత ప్రియ శెట్టి ఎక్కడంటే ఇమానియల్ ఫుడ్ వండిన కాడ ఫుడ్ కొంచెం తక్కువ అంటే తక్కువ పోసిందట. ఆ రోజు తనుజ గారు
ఏది ఫుడ్ వండే కంచెలి దిగిపోవడం జరిగింది. హెల్త్ బాగాలేకనో సంథింగ్ ఏదో దిగిపోయినాము. నేను వండడం దిగిపోయిన తర్వాత ఇమ్మానుయేల్ వంటలో ఉన్నాడు. రామరాథోడు, ఇమ్మానుయేల్ ఉన్నాక అక్కడ వంట క్వాంటిటీ అంటే ఫుడ్ క్వాంటిటీ తక్కువగా వండినప్పుడు ఆమె ఎవరై మానిటర్‌గా ఉంటారో వాళ్ళు చెప్పాల్సిందుండే. చెప్పకుండా తక్కువ పోసి వండినాక అక్కడ ఓన్లీ ఇమ్మానుయేల్ వాళ్ళనే బదనం చేయడం జరుగుతుందంట. ఇమ్మానుయేల్‌ని బదనం చేసినప్పుడు సర్లే పోనీలే ఏదో మళ్ళీ అనవసరంగా ఆమెను తిడతారు ఎందుకని చెప్పేసి ఆయన మీద ఏసుకోవడం జరిగిందట. అక్కడ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి ఇమ్మానుయేల్ అనడం జరిగింది. అయితే మా విషయాలు అయ్యి, మా పర్సనల్ విషయాలు, మా ఓనర్ విషయాలు అంటే హౌస్‌లో ఉన్నప్పుడు అందరి విషయాలు ఒకటే. ఇప్పుడు ఇప్పుడు హౌస్‌లో ఉన్నప్పుడు టెనెన్సీ విషయాలు సొంతంగా టెనెన్సీ విషయాలను కూడా తీసుకొచ్చి నామినేషన్ చేసిన రోజుల్లో వీళ్ళు మా విషయాలకు మీ నామినేషన్ ఎట్లా చేస్తారని చెప్పేసి అనడం జరిగింది. నువ్వు కొన్ని మాటలు కొట్టినట్టే మాట్లాడతావు. నువ్వు గట్స్‌గా మాట్లాడతా అంటే ఒక మనసులోకి బాధేసే విధంగా మాట్లాడతావు. గుండెలో గుచ్చుకునే విధంగా మాట్లాడతావు అని చెప్పేసి కొన్ని అనడం జరిగింది. ఈ విధంగా ఆ అమ్మాయిని నామినేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి శ్రీజన్ కూడా నామినేషన్‌లో పెట్టింది. శ్రీజన్ ఎందుకు నామినేషన్‌లో పెట్టిరని చూసినట్లయితే శ్రీజన్ మాట తీరు నువ్వు ఎక్కడ అన్నిట్లో తుత్తుతావు అని చెప్పేసి అన్నిట్లో దూరుతా ఉంటావు. నాగార్జున గారే చెప్పిండు కదా! ప్రతి దాంట్లో దూరుతావని. నాగార్జున గారు అడుగుతుంటే కూడా ఒకళ్ళు అడుగుతుంటే ఈమె లేసి నిలబడి చెప్తుంటది. అదే విషయాన్ని వాళ్ళు చెప్పిర్రు. కానీ ప్రాపర్‌గా వివరించలేదు వీళ్ళు. అసలు నువ్వు ప్రతి ఒక్క చోట కూడా నాగార్జున గారు ఈవెన్ మొన్న ఈ వీకెండ్‌లో కూడా మాట్లాడుతుంటే నాగార్జున సార్ ఒకళ్ళు అడుగుతుంటే నువ్వు లేచి సమాధానం చెప్తున్నావు. ఇయి కూడా నచ్చలేదమ్మా. నువ్వు ప్రతి దాంట్లో దూరుతున్నావు అని చెప్పేసి ఒక మాట అనుంటే బాగుండు. శ్రీజ మాట తీరు తప్ప ఆమె ఏమంటారు ఒక అరవడం తప్ప ఆమె చేసే పనిలో బాగానే ఉంది. ఏందంటే ఓనర్స్, టెనెంట్స్ వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఏదైనా ఆర్గ్యూ జరిగినప్పుడు ఎవరిది కరెక్టా? ఎవరిది రాంగా? అని చెప్పేసి అక్కడ డిసైడ్ చేస్తది. ఆ అమ్మాయి మంచిగానే మాట్లాడుతది. అక్కడ అక్కడ ఆ విషయంలో తప్పులాగానే, ఒప్పును ఒప్పులాగానే మాట్లాడుతది. అక్కడ స్టాండ్ తీసుకుంటది. కాకపోతే ఈమె కైకైకైక అని ఒరుతది పిట్ట గొంతేసుకొని. అదొక్క విషయాన్ని ఆ అమ్మాయి అట్లా ఏమంటారు అందరి దృష్టిలో బ్యాడ్ అయితుంది. ఆ అమ్మాయి ఆ ఒక్క మాట తీరు మార్చుకుంటే బాగుండనిపించింది నాకు గూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రామ్ రాథోడ్ నామినేషన్ నీకెందుకేసిరంటే ఈమె ఉంది కదా రీతు చౌదరి వీళ్ళిద్దరు సైకిల్ చేసుకున్నారు, సైకిల్ చేసుకోలేదు. నువ్వు ఆటలు ఎందుకు స్టక్ అయిపోయినావు? ఎందుకు నిలబడినావు? ఎందుకు ఆట ఆడలేదు? అది అని చెప్పేసి అనే ఆ విషయంలో రామ్ రాథోడ్. ఇక ఆల్రెడీ ఫ్లోరసేన్‌ను వాళ్ళేసిర్రు. ఏది టెనెన్సీ నామినేషన్‌లేసిర్రు. తర్వాత హరీష్ గారిని టెనెన్సీ నామినేషన్‌లేసిర్రు. ఈ విధంగా అందరూ 6గురు నామినేషన్‌లకు రావడం జరిగింది. ఇది ప్రాసెస్. దాని తర్వాత ఇక ఈ ఈ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి చాలా సేపు ఆయన సొంతంగా వాదించుకున్నాడు. ఏందో వీళ్ళు తోపులనుకుంటారో, ఇదనుకుంటారో, అదనుకుంటారో. దీని లోపల హరీష్ గారు ఒక మాట అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ మనల్నందరిని తీసుకొచ్చి ఒకసారి నామినేషన్‌లో ఎయాలనుకున్నారు. ఏసిర్రు అంతే అని చెప్పేసినాడు. అనే బదులు ఇదే హరీష్ గారికి ఒక మాట అడుగుతున్నా. ఎందుకంటే పోయిన వీక్‌లో ఒక భరణి గారిని తప్ప మిగతా అందరిని నామినేషన్‌లో ఏసిర్రు గదా! అప్పుడు గూడా ఏది పగబట్టేసిర్రా మరి మీరు? అప్పుడు కావాలని ఏసిర్రా అందరిని? ఎవరైనా అంతేనండి. గ్రూప్ గేమ్ ఆడతారంటే గ్రూప్ కాదు ఇక్కడ. బిగ్ బాసే చెప్పిండు. మీరు ముగ్గురు అల్లుండాలే. ముగ్గురికి తక్కువ ఉండకూడదు అని చెప్పిండు. ఆల్రెడీ హరీష్ గారిని మీరేసిర్రు. దాని తర్వాత ముగ్గురు ఉండాలని చెప్పిండు. ముగ్గురు ఉండాలా, ఉండవద్దు అని చెప్పేసి బిగ్ బాస్ ఏం ఆప్షన్ ఇవ్వలేదు. ముగ్గురు ఖచ్చితంగా ఉండాలన్నాడు కాబట్టి ఆ ముగ్గురిట్లో వీళ్ళు చెప్పడం రాలే. ముగ్గురిట్లో మిమ్మల్ని పెట్టినా అని చెప్పేసి అనుంటే బాగుండు అని నాకు అనిపించింది అక్కడ. కరెక్ట్‌గా మాట్లాడలేదు. ఈ లొల్లిలో, ఆ లొల్లిలో ఏదేదో మాట్లాడుతుంది. సంజన గారు కూడా పర్సనల్ విషయాలు శ్రీజ పైన పర్సనల్ గజ్జి కూడా తీర్చుకుంది. శ్రీజ కాసేపు ఏడ్చింది. దాని తర్వాత ఈ మళ్ళీ రీతు చౌదరి కూడా నామినేషన్స్ అయిపోయినాక రీతు చౌదరి కూడా ఏడవడం జరిగింది. శ్రీజన్ మాత్రం డెమన్ పవన్ పవర్ ఇయడం వల్ల సేవ్ చేయడం జరిగింది. సేవ్ చేసినాక రీతు చౌదరి ఒకటే ఏడుస్తుంది గార్డెన్ నిలబడి. ఎందుకు ఏడుస్తుందండి అంటే నన్ను సేవ్ చేద్దాం అనుకున్న డెమన్ నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే నేను నామినేషన్‌కి ఎందుకు వచ్చినానో నీకు తెలుసా? నామినేషన్‌లకి నీ వల్ల వచ్చినా, నిన్ను క్యాప్టెన్ చేయడం వల్ల నన్ను నేనొచ్చినా. నేను నామినేషన్‌లోకి వచ్చినా కూడా నువ్వు సేవ్ చేస్తావు అనుకున్నా. నన్ను సేవ్ చేయలేదు. నువ్వు శ్రీజన్ సేవ్ చేసినావు. నా హార్ట్ బ్రేక్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఏడవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు లైవ్‌లో జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఈరోజు జరిగినటువంటి నామినేషన్‌లో ఎవరు ఏ ఏ విధమైన కరెక్ట్ పాయింట్లు మాట్లాడినట్టు అనిపించలేదు. కొంతవరకు ఏమో సెలబ్రిటీస్ అంటే ఓనర్స్ కొద్దిగా ఓకే, ఓకే అన్నట్టు మాట్లాడారు. ఇక్కడ అటెండెన్స్ మాత్రం కొద్దిగా రెచ్చిపోయి ఏదో వాళ్ళకి నోటికొచ్చినట్టుగా ఏదో మాట్లాడడం జరిగింది. ఈ అమ్మాయి శ్రీజ విషయంలో మాత్రం కరెక్ట్‌గా మాట్లాడగలిగింది. ప్రియ విషయంలో వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే ఉన్నాయి. తర్వాత కళ్యాణ్ పగడాల విషయంలో అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫ్లర్టింగ్ చేయడం తప్ప అవతల ఏం కనపడుతుంది మీరే చెప్పండి? దేనికొచ్చిండు? ఏం చేస్తున్నాడు? అది ఆయనకు అర్థం కావట్లేదు. ఇదే జరుగుతుంది హౌస్‌లో. ఇది ఈరోజు నామినేషన్ ప్రాసెస్‌లో మొత్తం 6గురు వచ్చారు. 6గురు ఎవరని చూసినట్లయితే ఓనర్స్ నుంచెల్లి ముగ్గురు, టెనెంట్స్ నుంచెల్లి ముగ్గురు. మొత్తం 6గురు నామినేషన్‌లోకి వచ్చారు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది చూసి ఓటు చేసుకోండి. ఇప్పుడు ఈ వారం నాకు తెలిసి ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చు. ఆ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఖచ్చితంగా ఓనర్స్ నుంచెల్లి ఒకరు, టెనెంట్స్ నుంచెల్లి ఒకరు ఔట్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు నామినేషన్‌లో ఎవరున్నారు మీకు తెలుసు కదా ఆల్రెడీ రామ్ రాథోడ్, రీతు చౌదరి, తర్వాత వచ్చి ఫ్లోరసేన, పవన్ కళ్యాణ్, హరీష్ గారు, ప్రియా శెట్టి. వీళ్ళు నామినేషన్‌లో ఉన్నారు. ఇది ప్రాసెస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే, నా రివ్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.